ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తనకు పంపించిన లీగల్ నోటీసులపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. ఒక ప్రజాప్రతినిధిగా అభివృద్ధి కోసం కాకుండా కాంట్రాక్టుల బిల్లుల కోసం సీఎం క్యాంప్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న వ్యక్తి తనకు నోటీసులు పంపించడం హాస్యాస్పదమన్నారు. ఒకే రోజు 3 పార్టీలు మారిన వ్యక్తి అని ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాడో తనకే స్పష్టత లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ చుట్టూ అవినీతి, డబ్బు కోసం, బిల్లుల కోసం తిరుగుతున్న విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారన్నారు. ఈ పాపాలన్నీ బయటకు వస్తే ఎలక్షన్ కమిషన్ కూడా పోటీకి అనర్హుడిగా బహిష్కరిస్తుందన్నారు. ఓటు అనే ఆయుధంతో ప్రజలతో కలిసి తరిమి కొడతామన్నారు. ఇక అన్ని విషయాలను కోర్టు ముందు పెడితే కోర్టులే సమాధానం చెప్తాయని ధ్వజమెత్తారు. ఈ మాటలు మాట్లాడే ఈ దుర్మార్గుల్ని తరిమి కొట్టే విధంగా మైలవరం ప్రాంత ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఓటనే ఆయుధంతో నీకు రేపు 2024 ఎన్నికల్లో ప్రజాగ్రహానికి గురై నీకు తగిన శాస్త్రి ఓటనే ఆయుధంతో ప్రజలతో చెప్పిస్తాం. తప్పకుండా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నీకు గుణపాఠం తప్పదు. నువ్వు అసలు ఎక్కడ ఉంటావు, ఏ పార్టీలో ఉంటావు, ఎవరికి కనుగొడుతున్నావు, ఎడిపోతున్నావు, ఏ డ్రామాలు, నీ అయ్యో ఒక పార్టీ అన్నాడు, నువ్వు ఒక పార్టీ అన్నాడు. మైలవరంలో నేను లారీ స్టాండ్కి వెళ్తే ఎర్రబ్బాయి చెప్పాడు, మైలవరం ఎర్రబ్బాయి, ఉల్లిపాయలు అమ్మేవాడికి నా లారీని అమ్మేశాను అని. సిగ్గు లేకుండా బెదిరింపు కార్యక్రమాలా? నీ అవినీతి డబ్బు అడ్డం పెట్టుకొని